ధర్మ ప్రచారంలో భాగంగా హైదరాబాద్లో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో మమేకమై భక్తులకు ఆధ్యాత్మిక ప్రేరణ కల్పించినట్లు శ్రీ శక్తి పీఠాధీశ్వరి రమ్యానంద భారతి మాతాజీ తెలిపారు. మాతాజీ దివ్య సన్నిధిలో విశ్వశాంతి సంకీర్తన యజ్ఞం నిర్వహించారు. శ్రీ శక్తిపీఠ నుంచి ప్రారంభమైన ధర్మ ప్రచార యాత్ర భాగ్యనగరానికి చేరుకున్నట్లు మాతాజీ పేర్కొన్నారు. జగద్గురువులు ఆది శంకరాచార్యుల మార్గదర్శకత్వంలో ముందుకు కొనసాగుతూ ధర్మ బోధన, ధర్మ సంస్థాపనకై పాటుపడుతున్నట్లు వెల్లడించారు. భక్తులకు మార్గనిర్దేశకత్వం చేయడం పీఠాధిపతుల ప్రథమ కర్తవ్యమన్నారు. పెద్ద ఎత్తున భక్తులకు మంత్రోపదేశ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ట్యాంగ్బండ్ వద్ద ఆదివారం జరిగిన అన్నమాచార్య జయంతి కార్యక్రమంలో పాల్గొని ఆధ్యాత్మిక ధార్మిక సందేశం ఇచ్చినట్లు తెలిపారు. త్వరలోనే బీబీనగర్ ప్రాంతంలో భైరవీపురి పేరిట శ్రీ శక్తిపీఠం ఆధ్వర్యంలో దేవాలయ నిర్మాణం జరగనున్నట్లు శ్రీ శక్తిపీఠాధీశ్వరి రమ్యానంద మాతాజీ వెల్లడించారు. కావాలి. प्रबोधिनीं श्रियं देवीं वस्त्रये श्रीयस्मा देवी स्ताम् आं स अस्मितां हिरण्यप्रागारामार्द्रां दुरन्तीं तृप्तां तर्पयन्तीं पद्मे स्थितां पद्मवर्णां तामिह वस्त्रये श्रियं चन्द्रां प्रभातां निर्राज्वलन्तीं श्रियं लोक श्री 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 रमण भारती महास्वामिनी वाली जय। श्री 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 रमण भारती महास्वामिनी वाली जय। श्री 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 रमण भारती महास्वामिनी माता दी ఈ మాత్రేన ధర్మ ప్రచార యాత్రలో భాగంగా భాగ్యనగరంలో గత 3-4 రోజులుగా నేను ఇక్కడ ఉండటం జరుగుతోంది. తిరుపతి శ్రీశక్తిపీఠం నుండి బయలుదేరి ఉత్తరాంధ్ర వైపుకి వచ్చి అక్కడ అనకాపల్లిలో మూకాంబికాదేవిని దర్శనం చేసుకొని అటువైపు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కార్యక్రమాలు చూసుకొని మన భాగ్యనగరంలో ఉన్నటువంటి కార్యక్రమముల కోసం ఇక్కడికి నేను రావడం జరిగింది. భక్తులు కోరారు, వాళ్ళ కోసం వచ్చాను. 2-3 రోజులుగా వందలు దాటి వేలు కూడా అయి ఉంటుంది సంఖ్యలో భక్తులు వచ్చారు. మంత్ర ఉపదేశాలు తీసుకున్నారు, మార్గ నిర్దేశనం కోరుకున్నారు. వాళ్ళకు తగినటువంటి సూచనలు చేయటం జరిగింది. సన్యాసుల పీఠాధిపతుల యొక్క కర్తవ్యంలో ధర్మ ప్రచార యాత్ర అనేటువంటిది ప్రధానమైనటువంటిది. పీఠములలో వాళ్ళు ఉన్న చోటికి భక్తులు వస్తారు, మేమున్న చోటికి భక్తులు వస్తారు. కానీ భగవంతుడు ఎలా అయితే, ఇప్పుడు వెంకటేశ్వరుడు ఎట్లా అయితే భక్తుల కోసం మాడ వీధులలో ఊరేగుతూ ఎవరైనా సరే ప్రజలలోకి వెళ్ళాలి అనేటువంటి ఒక సందేశాన్ని స్వామి ఇచ్చాడు. జగద్గురువుల వారు శంకరాచార్యులు ఎట్లా అయితే ఆయన ధర్మ ప్రచార యాత్రను దేశమంతటా చేశారో అదేవిధంగా మేము కూడా ఇక్కడికి రావటం జరిగింది. అందులో భాగంగా ఇంతకుముందు చెప్పినట్లుగా భక్తులకు మార్గనిర్దేశనం చేయటం, దాంతోపాటుగా నిన్న ఉదయం ట్యాంక్ బండ్ మీద అన్నమాచార్య జయంతి సందర్భంగా పద్మశ్రీ డాక్టర్ శోభారాజ్ మా శక్తిపీఠ ఆస్థాన విదుషీమణి ఆమె ఆధ్వర్యంలో జరిగినటువంటి అద్భుత కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే ఇక్కడ మాతో పాటుగా మా సంచారపీఠ దేవతలు కూడా వచ్చారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను అనుగ్రహించటానికి, ఆశీర్వదించటానికి. త్వరలో ఇక్కడ మన భువనగిరి ప్రాంతంలో మన పీఠానికి సంబంధించినటువంటి దేవాలయం ఒకటి నిర్మాణం జరగబోతూ ఉన్నది, భైరవపురి దేవాలయము. అది కూడా త్వరగా పూర్తి కావాలి అని ఆ నిర్మాణ బాధ్యతలు అవి పట్టుకున్నటువంటి వాళ్ళు, నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు అడగడంతో ఇక్కడికి రావటం జరిగింది. ఆ నిర్మాణం ఏర్పాట్లు చూడటం జరుగుతున్నది. తొందరలో ఇక్కడ మరొక మహాశక్తి కేంద్రంగా భైరవపురి మారనున్నది. అందరూ రండి, స్వామిని అమ్మవారిని సందర్శించండి. స్వస్తి.